జ్యోతి. శుభోదయం. జీవనజ్యోతి కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన కార్యక్రమంలో నోటి దుర్వాసన నివారణకు ఆయుర్వేదంలో ఉన్న పరిష్కార మార్గాలను డాక్టర్ గాయత్రీదేవి గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్కారం అమ్మా. ఇవాల్టి మన కార్యక్రమంలో నోటి దుర్వాసన నివారణకు ఆయుర్వేదంలో ఉన్న పరిష్కార మార్గాల గురించి చర్చించుకుందాం. అసలు ముందుగా నోటి దుర్వాసనకు కారణాలు ఏమిటో వివరిస్తారా అండి? అలాగేనమ్మా. నోటి దుర్వాసనకి కొన్ని నోటికి సంబంధించినటువంటి కారణాలు, కొన్ని ఇతర అవయవాలకు సంబంధించినటువంటి కారణాలు, కొన్ని ఆహారానికి సంబంధించిన కారణాలు, ఇలా రకరకాల కారణాలు ఉంటూ ఉంటాయి. అంటే నోటికి సంబంధించినటువంటి కారణాలను మనం చూసినట్టయితే కనుక నోటిని పరిశుభ్రంగా ఉంచుకోకపోవడం అనేటువంటిది మెయిన్గా. చాలా మందిలో నోటి దుర్వాసన అనేది రావడానికి కారణం నోరు శుభ్రంగా లేకపోవడం అన్నమాట. నోరు శుభ్రంగా లేకపోవడం అంటే చాలామంది రోజు పళ్ళు తోముకుంటున్నాం కదా, అయినా సరే ప్రాబ్లంగా ఉంటుంది కదా అనుకుంటూ ఉంటారు. అయితే కేవలం పళ్ళు తోముకోవడం అనేది ఊరికి గడగడ పళ్ళు తోమేసాక అయిపోయింది అనుకుంటే అది క్లీన్ అయిపోదు అనమాట. మనకి పళ్ళ మధ్యలో, తర్వాత చిగురుకి పంటికి మధ్యలో భాగంలో అక్కడ ఇరుక్కుపోతాయి కొన్ని ఆహార పదార్థాలు. అలా ఆహార పదార్థాలు అక్కడ ఇరుక్కుని ఉండిపోయి, అంటే ఎక్కడైనా ఒక ఆహార పదార్థం ఎక్కువసేపు ఉండిపోయిందంటే కుళ్ళిపోయినట్టు అయిపోతుంది. అలా అయిపోయినప్పుడు మనకి దుర్వాసన వస్తుంది అనమాట. అంటే ఏంటి, నువ్వు ఆ నోట్లో ఆహారం కుళ్ళిపోతుంది అని అనిపిస్తుంది, కనపడదు కదా, తెలియదు. అందుకని ఆ మూలల్లో ఇరుక్కున్నటువంటిది అది కుళ్ళిపోయి తర్వాత నోట్లో దుర్వాసన రావడం అనేది కనిపిస్తుంటుంది. అలాగే రాత్రిపూట పళ్ళు తోముకోకుండా ఉండడం, ఇలాంటి కొన్ని అలవాట్ల వల్ల ఈ పళ్ళల్లో ఉన్నటువంటి ఆహార పదార్థాలు అక్కడ కొంచెం కుళ్ళినట్టుగా అయిపోవడం. అంటే కుళ్ళినట్టు కావడం అంటే యాక్చువల్గా అక్కడికి బ్యాక్టీరియా చేరిపోతాయి. ఎప్పుడైతే మనకి పనికిరాని పదార్థం చేరిందో అది బ్యాక్టీరియాకి అవసరమైనటువంటి పదార్థం వస్తుందన్నమాట. అప్పుడు అక్కడ బ్యాక్టీరియా అవి చేరి కొంచెం ఇన్ఫెక్షన్లు అవి వచ్చి నోటి దుర్వాసన రావడానికి కారణాలు అవుతూ ఉంటాయి. అలాగే చిగుళ్ళకు సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు ఉంటూ ఉంటాయి. అంటే చిగుళ్ళలో ఇన్ఫెక్షన్స్ అనమాట, అక్కడ చీము పట్టడం కానీ, రక్తం కారడం కానీ, ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు కూడా నోట్లోంచి దుర్వాసన రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక నోటికి సంబంధించినటువంటిది కాకుండా ఇంకా ఇతరంగా ఏంటంటే సైనసైటిస్ సమస్య ఉన్న వాళ్ళకు కూడా ఈ నోట్లోంచి దుర్వాసన రావడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. అంటే సైనస్లో వచ్చినటువంటి ఇన్ఫెక్షన్ వల్ల దాని ప్రభావం నోట్లో నుంచి కనపడి అది నోట్లోంచి దుర్వాసన రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇంకా ఇవి నోట్లో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్లో లేకపోతే సైనస్ ఇన్ఫెక్షన్లో కాకుండా కొంచెం జలుబు బాగా తీవ్రంగా ఉన్నప్పుడు కూడా కొంచెం దుర్వాసన అనేటువంటిది వస్తూ ఉంటుంది అన్నమాట. ఇవి కాకుండా ఏంటంటే ఇలాంటి కారణాలు ఏమీ కాలేదు, అన్నీ రూల్ అవుట్ చేసేసాం, ఏ కారణం లేదు, అయినా నోటి దుర్వాసన వస్తుంది అనుకుంటే అప్పుడు మన సిస్టమ్స్లో, అంటే శరీరంలో ఉన్నటువంటి ఇతర అవయవాల్లోంచి ఇతర సమస్యల వల్ల నోట్లోంచి దుర్వాసన వస్తుందని గ్రహించుకోవాలన్నమాట. అంటే జీర్ణాశయంలో కొంచెం అనారోగ్యం ఉండి సరిగా జీర్ణం కాక మలబద్ధకం అది ఎక్కువగా ఉన్నప్పుడు కూడా దాని ప్రభావం వల్ల నోట్లో దుర్వాసన రావడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే ఇతర అవయవాలు, అంటే కొంచెం లివర్లో కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నా, లేకపోతే కిడ్నీ కొంచెం సరిగా పనిచేయకపోతూ ఉన్నా, అలాంటప్పుడు కూడా కొంచెం నోట్లోంచి దుర్వాసన రావడం అనేటువంటిది కనిపిస్తూ ఉంటుంది. అయితే ఎప్పుడు కూడా ఏ సమస్య వచ్చినా ముందు చిన్న కారణం ఉందా లేదా అనేది చూసుకోవాలన్నమాట. కొంచెం మనం మామూలుగా చూసుకునేటప్పుడు నోటి దుర్వాసన రాగానే అయ్యో నా కిడ్నీ చెడిపోయిందా, అయ్యో నా లివర్ పోయిందా అనుకోక్కర్లేదు. చాలా శాతం వరకు ఎక్కువగా నోట్లో ఉన్నటువంటి అనారోగ్యాలు, లేకపోతే సైనసైటిస్, లేకపోతే జీర్ణమండలం, ఇంతవరకే ఎక్కువ కారణాలు ఉంటూ ఉంటాయి. అరుదుగా మిగతా అవయవాల్లో ఉండేటువంటి సమస్యల వల్ల ఈ నోటి దుర్వాసన అనేటువంటిది వస్తూ ఉంటుంది. ఇంకా తర్వాత ఏంటంటే తినేటువంటి ఆహార పదార్థాల వల్ల కూడా ఇటువంటి సమస్య వస్తూ ఉంటుంది అనమాట. తినేటువంటి ఆహారాల్లో కొంచెం మసాలా పదార్థాలు ఎక్కువగా తిన్నప్పుడు వాళ్ళ నోట్లోంచి ఒక రకమైన వాసన రావడం అనేది చూస్తూ ఉంటాం అనమాట. అలాగే కొంచెం వెల్లుల్లి లాంటి పదార్థాలు, బాగా తేలికగా అరగనటువంటి పదార్థాలు, కొన్ని పదార్థాలు తిన్నప్పుడు ఏంటంటే వాటి వాసన శరీరంలో ఉన్నటువంటి అన్ని అవయవాల్లోకి, అంటే రక్తంలోకి అంతా వెళ్ళి ఆ రక్తంలోంచి మన శ్వాసలోకి, నోట్లోకి కూడా దాని వాసన స్ప్రెడ్ అవుతుంది అనమాట. అలా తిన్నటువంటి ఆహార పదార్థాల్లో ఉండేటువంటి వాసనల వల్ల కూడా నోట్లోంచి వేరే వాసన రావడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. డాక్టర్ గారు, మరి నోటి దుర్వాసనని దూరం చేసుకోవాలి అంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరిస్తారా అండి? మొట్టమొదట నోరుని బాగా శుభ్రంగా ఉంచుకోవడం. నోరు శుభ్రంగా ఉంచుకోవడం అంటే చాలాసార్లు మనం పళ్ళు తోముకున్నాం అనుకుని ఏదో టూత్ పేస్ట్ తీసుకుని గబగబా మనం కరెక్ట్గా నిజంగా మనం ఒక వాచ్ పెట్టుకుని చూసినట్టయితే అది చాలా తక్కువ, ఒక 30 సెకండ్లు 60 సెకండ్లు మాత్రమే తోముతూ ఉంటాం అనమాట. గబగబా తోమేసిన తర్వాత ఆ పేస్ట్ వల్ల ఏమవుతుందంటే నోరు బాగా హాయిగా ఉంది, ఫ్రెష్గా ఉందని అనిపించేస్తూ ఉంటుంది, వదిలేస్తాం. అప్పటికి అదేంటంటే టెంపరీ ఎఫెక్ట్గా ఉంటుంది. అయితే నోరు బాగా శుభ్రపడదు. అలాంటప్పుడు కాకుండా కొంచెం రోజు ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి, 2 పూట్ల కూడా కనీసం 2 నిమిషాల పాటు, అరే 2 నిమిషాలు తోమకుండా ఉన్నామా అనుకుంటారు కానీ తోమం, మనం గమనించుకోము.
2 నిమిషాల పాటు కనీసం పొద్దున్న రాత్రి 2 పూట్ల కూడా బ్రష్ కానీ లేకపోతే ఆయుర్వేద చూర్ణాలతోటి కానీ వేటితోటైనా కొంచెం ఓపికగా అన్ని మూలలు ముఖ్యంగా ఏంటంటే ఈ మూలలు ఉండిపోతుంటుంది. ముందు పళ్ళు బాగానే తోముకుంటాయి, ఇరుకుల్లో ఉన్నటువంటివి ఎక్కువ మిగిలిపోతుంటాయి కనుక మూలలంతా కూడా బాగా శుభ్రంగా తోముకోవడం అనేటువంటి అలవాటుని చేసుకుంటూ ఉండాలి. రాత్రిపూట పడుకునేటప్పుడు తప్పనిసరిగా తోమాలి. బద్దగించకుండా రాత్రి పళ్ళు తోముకుని పడుకోవడం అనేటువంటి అలవాటును చేసుకోవాలి. అలాగే పళ్ళ మధ్యలో కొంచెం ఆహార పదార్థం ఇరుక్కుపోతూ ఉంటుంది. దానికి ఏంటంటే చాలామంది పిన్నీసులు పుల్లలు పెట్టి ఇలా పుడుచుకుంటూ ఉంటారు క్లీన్ చేసుకోవడం కోసం అని. కానీ అలా చేస్తూ ఉన్నప్పుడు ఈ పళ్ళ మధ్యలో ఇంకాస్త ఇరుక్కుపోతుంది అనమాట. లోపలికి కాస్త ఇరుక్కున్నట్టుగా అయిపోయి ఇంకా సమస్య వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఫ్లాసింగ్ అంటాం, డెంటల్ ఫ్లాసింగ్ అని చెప్పి ఆ పళ్ళ మధ్యకి క్లీన్ చేసుకునేందుకు ఒక దారం లాంటిది దొరుకుతూ ఉంటుంది. ఆ దారం చాలా తేలికగా మీరు పళ్ళ మధ్యలో శుభ్రం చేసుకోవచ్చు అనమాట. దాన్ని ప్రతిరోజు ఒక్కసారి ఆ డెంటల్ ఫ్లాస్ పళ్ళ మధ్యలో ఆ దారంతో శుభ్రం చేసుకుంటున్నట్టయితే కనుక ఎక్కడ ఇరుక్కుపోకుండా ఉండడానికి, అంటే ఇప్పుడు మన నోటి దుర్వాసన కోసం చేసుకుంటున్నా కూడా దీనివల్ల ఏంటంటే పళ్ళు శుభ్రంగా ఆరోగ్యంగా ఉంటాయి, చిగుళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి, డెంటిస్ట్ దగ్గర పరిగెత్తక్కర్లేదు, ఇలాంటి మంచి మంచి ప్రయోజనాలు కూడా కలుగుతాయి. కనుక ప్రతిరోజు డెంటల్ ఫ్లాస్తో కనుక పళ్ళు క్లీన్ చేసుకుంటూ ఉన్నట్టయితే అది చాలా చవకగా దొరుకుతుంది, తేలికగా చేసుకోవచ్చు కూడా, ఖరీదు కూడా ఉండదు అది. దాన్ని అలవాటు చేసుకోవడం వల్ల కూడా ఈ నోటి దుర్వాసనని తగ్గించుకోవచ్చు. అలాగే ఇంకా తిన్న ప్రతిసారి ఏదైనా ఒకసారి ఆహార పదార్థం ఏం తిన్నా సరే మధ్యలో ఎప్పుడు పండుగో ఫలమో ఏది తిన్నా సరే ఆ వెంటనే నోటిని పుక్కిలించేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఇలా పుక్కిలించుకోకుండా ఉన్నప్పుడు ప్రతిసారి మనం తిన్నప్పుడు కూడా ఆ ఆహార పదార్థానికి సంబంధించినటువంటివి మన పళ్ళ మీద ఒక పొరలాగా ఏర్పడిపోతాయి. ఆ పొర కాసేపు అలా ఉన్నా కూడా దాని మీద బ్యాక్టీరియా చేరడం, దుర్వాసన రావడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అందుకని అలా కాకుండా తిన్న ప్రతిసారి నోట్లో కొంచెం నీళ్లు పోసుకుని ఒక్క క్షణం కాస్త పుక్కిలి చేసుకున్నామంటే సింపుల్గా ఈ సమస్య రాకుండా ఉండడానికి బాగా తోడ్పడుతుంది. ఇంకా అలాగే సైనసైటిస్ లాంటి ప్రాబ్లం అలాంటివి ఏమైనా ఉన్నాయంటే కనుక వాటిని నిర్లక్ష్యం చేయకుండా ట్రీట్మెంట్ చేసుకున్నట్టయితే కూడా ఈ నోటి దుర్వాసన రాకుండా చూసుకోవచ్చు. ఇంకా మనం తీసుకునేటువంటి ఆహారం విషయంలో కూడా కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. ముఖ్యంగా ఈ దుర్వాసనతో బాధపడుతున్నటువంటి వాళ్ళు తేలికగా అరిగేటువంటి ఆహారాలు తీసుకుంటూ ఉండాలి. అలాగే కొంచెం ఘాటైనటువంటివి అంటే వెల్లుల్లిపాయ కానీ, పుదీనా కానీ, లేకపోతే కొంచెం మసాలా పదార్థాలు ఎక్కువగా ఉన్నటువంటివి కానీ ఈ దుర్వాసనతో బాధపడేటువంటి వాళ్ళు తగ్గించేసుకోవాలి. ఆ తర్వాత ఆహారం తీసుకున్న తర్వాత అంటే ఉదయం భోజనం చేసిన తర్వాత సాయంత్రం తిన్న తర్వాతనో నోట్లో కొంచెం సుగంధ ద్రవ్యాలు వేసుకుంటూ ఉన్నట్టయితే కనుక అంటే టెంపరీగా అయినా సరే కొంచెం నోటి దుర్వాసన లేకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది. అంటే మనకి ఏదో బజార్లో దొరికేటువంటి తీపి పదార్థాలు నోట్లో చప్పరించడం కంటే కూడా కొంచెం లవంగాలు కానీ లేదంటే ఏలక్కాయలు కానీ కాస్త నోట్లో పెట్టుకుని నములుతూ తినట్టయితే కనుక నోటి దుర్వాసన తగ్గడం, తర్వాత దాంతోపాటు నోట్లో కొంచెం మంచి వాసన వస్తుంది. ఇవి కాకుండా ఏంటంటే ఈ మూలికలను వాడటం వల్ల నోట్లో ఉన్నటువంటి బ్యాక్టీరియా కూడా పోవడానికి సహాయపడతాయి. అందుకని ఇలాంటి సహజమైనటువంటి సుగంధ ద్రవ్యాలని కనుక నోట్లో పెట్టుకుని వాటిని నవ్వులుతూ ఉన్నట్టయితే కూడా ఈ నోటి దుర్వాసన లేకుండా ఉండడానికి బాగా తోడ్పడతాయి. డాక్టర్ గారు, నోటి దుర్వాసన నివారణకు ఉపకరించే ఆయుర్వేద ఔషధం ఏ విధంగా తయారు చేసుకోవాలో, దానిని ఏ విధంగా ఉపయోగించుకోవాలో వివరిస్తారండి? ఈరోజు మనం తయారు చేసుకున్నటువంటి ఔషధంలో మనం మొట్టమొదటి తీసుకునేటువంటి మూలిక జాజికాయలు. ఈ జాజికాయలు మంచి సుగంధ ద్రవ్యం అనేది అందరికీ తెలిసినటువంటిదే కదా, మనకు మామూలుగా వంటింట్లో కూడా వాడుకుంటూ ఉంటాం. ఈ జాజికాయలకు ఉన్నటువంటి సుగంధం వల్ల నోట్లో ఉన్నటువంటి దుర్గంధం తగ్గడానికి బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఈ జాజికాయలకి సుగంధం వల్ల ఏంటంటే నోట్లో ఉన్నటువంటి బ్యాక్టీరియాని తగ్గించడానికి కూడా ఇవి బాగా ఉపయోగపడతాయి అన్నమాట. అలాగే కొంచెం అధికంగా ఏమైనా స్రావాలు అవి వస్తున్నాయి అనుకోండి, వాటిని తగ్గించడానికి కూడా ఈ జాజికాయ బాగా ఉపయోగపడుతుంది. జాజికాయలను చక్కగా మెత్తటి చూర్ణంలాగా చేసేసుకుని ఒక 20 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. ఇప్పుడు కొంచెం జాజికాయ చూర్ణాన్ని పక్కన పెట్టుకుందాం. ఆ తర్వాత మనం తీసుకోబోయేటువంటిది దాల్చిన చెక్క. ఈ దాల్చిన చెక్క కూడా నోటి దుర్వాసనను తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడేటువంటి మూలిక. దీనికి ఉన్నటువంటి ఈ ఘాటు వల్ల నోట్లో ఉండేటువంటి బ్యాక్టీరియాను తగ్గించడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది అనమాట. అంటే పళ్ళ మధ్యలో ఇరుక్కున్న ఆహారం వల్ల అవనివ్వండి, నోట్లో ఏదైనా ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ ఇక్కడ బ్యాక్టీరియా లోపల ఉన్నట్టయితే కనుక ఆ బ్యాక్టీరియాను పోగొట్టడంలో కూడా ఈ దాల్చిన చెక్క బాగా ఉపయోగపడుతుంది. ఆ దాల్చిన చెక్క చూర్ణాన్ని కూడా 20 గ్రాముల పరిమాణంలోనే తీసుకోవాలి. ఆ తర్వాత మూలిక
లవంగాలు. లవంగాలు కూడా చక్కటి సుగంధ ద్రవ్యమే. చాలా మంది ఇళ్లలో కొంచెం భోంచేసిన వెంటనే ఒక లవంగ నోట్లో వేసుకోవడం అనేటువంటి ఒక మంచి అలవాటు కూడా ఉంటుంది. అదేంటంటే నోట్లో ఉండేటువంటి అధికమైన కఫాన్ని తగ్గించడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. నోట్లో ఉన్నటువంటి బ్యాక్టీరియా అంటే హానికారకమైనటువంటి బ్యాక్టీరియాని నశింపజేసేలా కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇంకా ఇతర ఇన్ఫెక్షన్లు ఏమైనా నోట్లో ఉంటే వాటిని తగ్గించడానికి కూడా, అంటే చిగుళ్లలో ఏదైనా ఇన్ఫెక్షన్లు ఉన్నాయనుకోండి, ఆ ఇన్ఫెక్షన్లను తగ్గించడానికి కూడా మనం ఇందాక తీసుకున్నటువంటి జాజికాయ, తర్వాత దాల్చిన చెక్క ఇవన్నీ బాగా ఉపయోగపడతాయి. ఈ లవంగాలను కూడా కొంచెం మెత్తటి చూర్ణంలాగా చేసేసుకుని దీన్ని కూడా ఒక 20 గ్రాముల పరిమాణంలోనే తీసుకోండి. ఆ తర్వాత తీసుకోబోయేటువంటిది యాలక్కాయలు. ఈ యాలక్కాయలు కూడా మంచి సుగంధ ద్రవ్యమే. అది కూడా మామూలుగా మనం వంటల్లో వాడుకుంటూ ఉంటాం. ఇది కూడా నోటి దుర్వాసన పోగొట్టడానికి చాలా బాగా ఉపయోగపడేటువంటి ద్రవ్యం మనకి. అలాగే దీనిలో ఉండేటువంటి గుణాల వల్ల, అంటే దీనిలో ఒక రకమైన ఆయిల్ లాంటిది ఉంటుంది. అది నోట్లో ఉన్నటువంటి బ్యాక్టీరియాని తగ్గించడానికి, తద్వారా దుర్వాసన తగ్గించడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. యాలక్కాయలను కూడా చూర్ణంలాగా చేసేసుకుని ఇది కూడా సేమ్ ఇందాకట్లాగానే 20 గ్రాముల పరిమాణంలోనే తీసుకోండి. ఆ తర్వాత మనకు కావాల్సినటువంటిది కర్పూరం. ఈ కర్పూరం సుగంధ ద్రవ్యం అని మళ్ళీ చెప్పుకోకర్లేదనమాట. చక్కటి సుగంధాన్ని ఇస్తుంది. ఎక్కడున్నా సరే దాన్ని మనం ఇట్టే పసిగట్టేంత మంచి వాసన వస్తూ ఉంటుంది. ఇది కూడా నోటి దుర్వాసనను తగ్గించడంలో ఇందాక మనం చెప్పుకున్న గుణాలన్నీ దీనిలో కూడా ఉంటాయి. అంటే బ్యాక్టీరియాని తగ్గిస్తుంది, నోట్లో అధికంగా ఉన్నటువంటి కఫాన్ని కానీ ఇన్ఫెక్షన్లను కానీ బాగా తగ్గిస్తుంది. తద్వారా నోటికి మంచి వాసన వచ్చేలాగా చేయటం అనేటువంటిది ఈ కర్పూరం యొక్క లక్షణం అనమాట. మామూలుగా మన వంటల్లో వాటిల్లో వాడుకునేటువంటి పచ్చ కర్పూరాన్ని మనం దీనిలో వాడుకోవాలి. ఈ చూర్ణాన్ని మాత్రం 10 గ్రాముల పరిమాణంలో తీసుకుంటే సరిపోతుంది. అంటే ఇందాక మనం మిగతావన్నీ 20 గ్రాములు తీసుకున్నాం కదా, దీన్ని మాత్రం ఒక 10 గ్రాముల పరిమాణంలో మెత్తటి చూర్ణంలాగా చేసేసుకుని మిగతా మూలికలతోటి కలుపుకోండి. ఈ ఔషధాన్ని మనం పూర్తి చేసుకోవడానికి మనకి ఆఖరిగా కావాల్సినటువంటిది పటిక బెల్లం. అంటే ఔషధం వేసుకుని కనువుగా తయారవ్వాలి, అందుకోసం పటిక బెల్లం కావాలి. అలాగే మనం ఇందాక తీసుకున్నటువంటి ద్రవ్యాలన్నిటికీ కూడా కొంచెం ఒక రకమైన తీక్ష్ణమైనట్టు గుణం ఉంటాం. తీక్ష్ణ గుణం అంటే ఏంటంటే తొందరగా లోపలికి పెనిట్రేట్ అయిపోవడం, కొంచెం కారంగా ఉండటం, ఇలాంటి లక్షణాలుంటే తీక్ష్ణ గుణం అని చెప్తాం అనమాట. అలాంటి తీక్ష్ణ గుణం ఉన్నట్టు దాన్ని అలా నేరుగా కనుక మనం వాడేసుకున్నట్టయితే దానివల్ల కొంచెం ఇబ్బందులు వస్తాయి. అంటే నోరుకో మంట రావడం కానీ, చిన్నగా పుండు పడడం కానీ, అలాంటి సమస్యలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అలా అవ్వకుండా ఉండడానికి కూడా మనం పటిక బెల్లాన్ని వాడుకోవాలన్నమాట. అంటే రుచి కోసము, అలాగే ఈ ద్రవ్యాలకు ఉన్నటువంటి తీక్ష్ణత్వాన్ని తగ్గించడానికి కూడా ఈ పటిక బెల్లాన్ని వాడుకోవాలి. మనం ఇందాక తీసుకున్నటువంటి అన్ని చూర్ణాలు కలిపితే మనకు ఒక 90 గ్రాముల పరిమాణం ఉంటుంది. ఆ 90 గ్రాములకి సమానంగా 90 గ్రాముల పటిక బెల్లం చూర్ణాన్ని కూడా మెత్తగా తయారు చేసుకొని ఇందాకటి చూర్ణాలతోటి కలుపుకోండి. ఇప్పుడు ఈ చూర్ణాలన్నింటినీ బాగా కలుపుకుందాం. ఇలా బాగా కలిపేసుకుని ఒక గాజు సీసాలో పోసి భద్రపరచుకోండి. దీన్ని వాడుకోవడం ఎలాగంటే, ఈ నోటి దుర్వాసన సమస్యతో బాధపడుతున్నటువంటి వాళ్ళు ఒక పావు చెంచాడు చూర్ణాన్ని భోజనం చేసిన తర్వాత నోరు పుక్కిలించేసుకుని ఆ తర్వాత ఈ చూర్ణాన్ని నోట్లో వేసుకుంటూ ఉండాలి. ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి. ఇలా 2 పూట్ల తీసుకున్నట్టయితే కనుక ఈ నోటి దుర్వాసన తగ్గిపోవడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. అంటే ఈ సమస్య ఉన్నవాళ్లే దీన్ని వాడుకోవాల్సినటువంటి అవసరం లేదు. జనరల్గా అందరూ కూడా నోరు చక్కగా ఆరోగ్యంగా ఉండడానికి కూడా ఈ చూర్ణాన్ని ప్రతిరోజు పావు చెంచాడు చొప్పున ఉదయం సాయంత్రం తీసుకున్నట్టయితే కనుక నోటి ఆరోగ్యానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. నోటి దుర్వాసన నివారణకు ఉపకరించే ఆయుర్వేద ఔషధం తయారీ విధానం మరొక్కసారి చూద్దాం. జాజికాయ చూర్ణం 20 గ్రాములు, దాల్చిన చెక్క చూర్ణం 20 గ్రాములు, లవంగాల చూర్ణం 20 గ్రాములు, యాలకుల చూర్ణం 20 గ్రాములు, కర్పూరం చూర్ణం 10 గ్రాములు, పటిక బెల్లం చూర్ణం 90 గ్రాముల చొప్పున తీసుకుని
వీటన్నిటినీ బాగా కలిపి భద్రపరచుకోవాలి. ఉపయోగించుకోవడానికి పావు చెంచాడు చూర్ణాన్ని ప్రతిరోజు ఉదయం సాయంత్రం తీసుకోవాలి. నోటి దుర్వాసన నివారణకు ఉపకరించే ఆయుర్వేద ఔషధం తయారీ విధానం, దానిని ఉపయోగించే విధానం కూడా తెలుసుకున్నాం కదా. మరిప్పుడు యోనిలో ఇన్ఫెక్షన్ నివారణకు చక్కటి గృహౌషధం అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, యోనిలో ఇన్ఫెక్షన్ నివారణకు చక్కటి గృహౌషధాన్ని తెలియజేస్తారా అండి? కొంతమంది స్త్రీలకు ఏంటంటే పదే పదే యోనిలో ఇన్ఫెక్షన్లు రావడం, వాటికి ఏవో మందులు వాడుతుండడం, మళ్ళీ వస్తుండడం, ఇలా బాధపడుతూ ఉంటారు. ఇటువంటి సమస్య ఉన్న వాళ్ళు ఏంటంటే ఒక సపోర్టింగ్గా ప్రతిరోజు 4 నుంచి 5 గ్లాసుల కమ్మటి మజ్జిగను తాగాలన్నమాట. అంటే ఈ కమ్మటి మజ్జిగను గుర్తుపెట్టుకోండి. పుల్లటి మజ్జిగ తాగటం వల్ల ఏం ప్రయోజనం కలగదు. అలా కాకుండా కమ్మటి మజ్జిగ తాగటం వల్ల యోనిలో ఉండేటువంటి హానికారకమైన బ్యాక్టీరియా లేకుండా ఉండడానికి ఇది కడుపులోకి తీసుకున్నటువంటి కమ్మటి మజ్జిగ బాగా ఉపయోగపడుతుంది. చక్కని గృహౌషధం చూశారు కదా. నోటి దుర్వాసన నివారణకు యోగాలో ఉన్న పరిష్కార మార్గాలను యోగ వశిష్ఠ శ్రీ దండు సత్యనారాయణ రాజు గారు చేసి చూపిస్తారు. మనము చూద్దాం. శీతకారి ప్రాణాయామం, విస్తృత హస్త పశ్చిమోత్తాసనం సాధన చేయడం ద్వారా నోటి దుర్వాసన సమస్యను నివారించుకోవచ్చు. శీతకారి ప్రాణాయామం. ఈ ప్రాణాయామం సాధన చేయడానికి ముందుగా పద్మాసనం లేదా సుఖాసనంలో సౌకర్యవంతంగా కూర్చోవాలి. తరువాత 2 దవడల్ని సరిచేసి పై దంతాలతో కింది దంతాలను జోడించి దంతాల మధ్య గుండా గాలిని పీల్చి పెదాలు మూసి ముక్కు ద్వారా శ్వాస బయటకు వదలాలి. ఇలా ఈ ప్రాణాయామం రోజు 5 నుండి 8 నిమిషాల పాటు సాధన చేయవచ్చు. రెండవ ప్రక్రియ విస్తృత హస్త పశ్చిమోత్తాసనం. ఈ ఆసనం సాధన చేయడానికి ముందుగా కాళ్ళు రెండింటినీ ముందుకు చాచి కూర్చోవాలి. తర్వాత చేతుల్ని ఇరుపక్కలా చాచి శ్వాస బయటకి వదులుతూ ముందుకు వంగుతూ తలను 2 మోకాళ్ల మధ్య నేలకు ఆంచాలి. ఇలా కొంత సమయం ఉండి తిరిగి శ్వాస పీలుస్తూ పైకి లేవాలి. ఇలా ఈ ప్రక్రియ రోజు 5 నుండి 8 నిమిషాల పాటు సాధన చేయవచ్చు. ఈ విధంగా శీతకారి ప్రాణాయామం, విస్తృత హస్త పశ్చిమోత్తాసనం సాధన చేయడం ద్వారా అనాహత, నాభి, స్వాధిష్టాన చక్రాలు ఉత్తేజితమై జీర్ణ వ్యవస్థలో పేరుకుపోయిన అపాన వాయువులు నశించి అన్నవాహిక ఆరోగ్యవంతమై
నోటి దుర్వాసన సమస్య నివారించబడుతుంది. ఈ ప్రక్రియల తర్వాత ప్రాణాయామం, ధ్యానం చేసి మత్స్యక్రీడాసనం వేయటం ద్వారా శరీరంలోని అన్ని అవయవాలకు విశ్రాంతి లభిస్తుంది. నోటి దుర్వాసన నివారణకు ఉపకరించే యోగా ప్రక్రియలేమిటో తెలుసుకున్నాం కదా. మరిప్పుడు గోళ్లు పెళుసుబారే సమస్య నివారణకు చక్కటి చిట్కా అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, గోళ్లు పెళుసుబారే సమస్య నివారణకు చక్కని చిట్కాని తెలియజేస్తారా అండి? ఈ గోళ్లు పెళుసుబారిపోయి అంటే కొంచెం బాగా ఎండిపోయినట్టు కావడం, పగిలినట్టు అవడం అలా అవుతూ ఉంటుంది. అయితే దానికి మనం ఎక్స్టర్నల్గా వాడుకునేందుకు ఆముదం బాగా ఉపయోగపడుతుంది. ఆముదాన్ని కొంచెం గోరువెచ్చగా చేసుకుని ఆ గోరువెచ్చటి ఆముదాన్ని గోళ్ళన్నింటికి రాత్రిపూట కొంచెం వేసుకున్నట్టు గోళ్ళ మధ్యలో భాగంలో వేసి గోరు పైన రాసి రాత్రిపూట వేసుకుని ఉంచేసుకుని ఉదయం తర్వాత కడుక్కోవచ్చు అనమాట. ఇలా నిత్యం చేస్తున్నట్టయితే కనుక గోళ్లలో ఉండేటువంటి ఆ పెలుసుదనం తగ్గిపోయి గోళ్ళు చక్కగా మృదువుగా తయారవుతాయి. చూశారు కదా, పెళుసుబారే గోళ్ల నివారణకు ఆముదం ఎంత బాగా ఉపకరిస్తుందో. ఇది ఇవాల్టి మా జీవనజ్యోతి కార్యక్రమం. ఇవాల్టి కార్యక్రమంలో నోటి దుర్వాసన నివారణకు ఆయుర్వేద యోగా శాస్త్రాల్లో ఉన్న పరిష్కార మార్గాలతో పాటు చక్కటి గృహౌషధం చిట్కా కూడా తెలుసుకున్నాం కదా. తిరిగి మరొక ఎపిసోడ్లో మరొక జీవన సమస్య, దాని పరిష్కారంతో మేము ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్కారం. నమస్కారం.